విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి చిట్ట చివరి నిమిషంలో పేరు బయటకు వచ్చింది సుజనా చౌదరి. ముందంతా జనసేన పోతిని మహేషే అనుకున్నారు. చిట్ట చివరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ విజయవాడ నుంచి ఖచ్చితంగా పోటీ చేయాలని మోడీ చెప్పడం, అది ఎంపీ స్థానం కాకుండా ఎమ్మెల్యే స్థానం కిందకి తీసుకెళ్ళడం, అది కూడా విజయవాడ సెంట్రల్ బోండావమ ఎదురు తిరుగుతారు కాబట్టి. అదే వెస్ట్లో అయితే కనుక గతంలో ఎప్పుడు తెలుగుదేశం గెలిచింది, 83లో తప్ప ఎప్పుడు చరిత్ర లేదు కాబట్టి ఆ సీటుని బీజేపీకి అప్పజెప్పారు. జనసేన ఆ టైంలో త్యాగం చేయక తప్పలేదు. ఫలితంగా రంగంలోకి వచ్చినట్టు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కలుపుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అది జలీల్ ఖాన్ అయినా, బుద్ధా వెంకన్నైనా, నాగుల మీరా అయినా, పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ సిన్సియర్గా సుజనా చౌదరికి సపోర్ట్ చేశారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉన్న బలమే పెద్ద సమస్య. ఎందుకయ్యా అంటే 1983లో ఒక్కసారి జయరాజ్ గెలిచారు. అప్పుడు